హాయ్ పిల్లలు. పాతకాలం పద్ధతిలో చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసుకుందామా? దీనికోసం 20 గ్రాముల చింతపండును నానబెట్టాలి. ఆ తర్వాత మిక్సీ జార్‌లో 2 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, టీ స్పూన్ మెంతులు వేసి పొడి చేసి, తర్వాత 2 ఎల్లుల్లిపాయ రెమ్మలు వేసి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత చింతపండులో నుండి చింతపండు గుజ్జు తీసుకొని, ఈలోపు నిమ్మరసం ఉప్పుతో బాగా కడుక్కున్న చేపలను తీసుకోవాలి. నేను ఇక్కడ కేజీ తీసుకుంటున్నాను. నూనెలో ఒక్క 2 సెకండ్ల పాటు అటు ఇటుగా వేయిస్తే వాసన అనేది రాకుండా ఉంటుంది. వేయించేటప్పుడు చిటికెడు పసుపు కూడా వేసి వేయించి పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత ఇంకో పాన్ తీసుకొని ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసి చీల్చుకున్న పచ్చిమిరపకాయలు, మీడియం సైజులో ఉన్న 3 ఉల్లిపాయ ముక్కలు, ఒక రెమ్మ కరివేపాకు వేసి బాగా వేయించాలి. అవి వేగిన తర్వాత 3 పెద్ద టమాటాలు ప్యూరీ వేసుకోవాలి. ఒక 3 నిమిషాల తర్వాత ఇది వేగిపోతుంది. ఇది వేయించిన తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం ఒక 2 స్పూన్ల పొడి కారాన్ని, చిటికెడు పసుపు, ఒక 2-3 స్పూన్ల సాల్ట్ వేసేసుకోవాలి. వేసేసి ఒక 2 నిమిషాల పాటుగా పట్టనివ్వాలి. ఆ తర్వాత తయారు చేసుకున్న వెల్లుల్లిపాయ మసాలా మొత్తం వేసేయాలి. ఇదే చేపల పులుసుకి హైలైట్ అండి. వేసేసి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి చింతపండు గుజ్జును వేసుకోవాలి. వేసేసిన తర్వాత అటు ఇటుగా కలిపేసుకొని ఇలా బుడుగులొస్తున్నప్పుడు మనకి ఎంత గ్రేవీ సరిపోతుంది అనిపిస్తుంటే అంత వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 లీటర్ వరకు వేస్తున్నాను. ఈ టైంలోనే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత పులుసు అనేది ఇలా తెరలు కాగుతున్నప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని వేసేయాలి. అన్నీ వేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 30 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చేపల పులుసు అనేది ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది. మధ్య మధ్యలో ముక్క అనేది విరిగిపోకుండా కలుపుకుంటూ ఉండాలి నిదానంగా. ఏదైనా వెడల్పాటి బాండీలో చేసుకుంటే కలిపేటప్పుడైనా వేయించడానికైనా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర తగిలించి దించేసుకుంటే సరి. ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు రెడీ. మీరు కూడా ట్రై చేసేయండి. తెలుసు కదా, స్టోరీస్ విత్ భూమి ఫాలో చేసేసుకోండి పిల్లలు.